దూకుడు, ఆవేశం, ఆగ్రహం, సమయస్ఫూర్తి ఇవన్నీ మేళవించిన ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. ఆయన ఏం మాట్లాడినా ఎక్కడో ఒక చోట తప్పకుండా అది కాంట్రవర్షియల్ భగ్గుమంటుంది. ఆయన ఎవరో కాదు, అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. ఒక సాధారణ నాయకుడిలా అంటే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ గాను ప్రస్తుతం ఎమ్మెల్యేగాను అయ్యారు. అయితే అంతలా ఫైర్ బ్రాండ్గా ఎలా మారిపోయారు అన్న విషయాల్ని ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి గారి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం ప్రభాకర్ చౌదరి గారు. నమస్కారం. అది గొంతు బొంగురు పోయినట్టుంది. అవును, కొంత ఏదో కూల్ చేసింది. ఓకే ఓకే. నేను ప్రభాకర్ చౌదరిని, హలో నేను ప్రభాకర్ చౌదరిని అని మామూలుగా ఎవరు సాధారణంగా మీరు ఎవరికి ఫోన్ చేసినా ఆ మాట అంటుంటారు. అంటే ఎవరైనా ఫోన్ చేస్తే హలో నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, ఎమ్మెల్యే సో మాట్లాడుతున్నా అంటారు. కానీ మీరు హలో నేను ప్రభాకర్ చౌదరిని అంటారు. ఏంటది అసలు? అంటే అది మీ మేనరిజమా ఏంటది అసలు? అలా అంటే జనరల్గా పదవి అనేది శాశ్వతం కదా ఎవరికి కూడా. ఒకవేళ అధికారులకి నేను ఎవరో తెలిసింటాననేటువంటిది ఒక నమ్మకం. తెలియకపోతే ఎవరు సార్ అంటే అనంతపురం అని చెప్పి చెప్తాను మళ్ళీ. ఆ విధంగా చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లో తరిమిల నాగిరెడ్డి గారు, నేను హై స్కూల్ చదివేవాడిని. సాయినగర్లో నాగిరెడ్డి గారు ఉంటే ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైన మా డిస్టెంట్ రిలేషన్ ఉండేవాడు, ఒక పెద్ద ఆయన. నన్ను తీసుకెళ్ళాడు. అంటే నాగిరెడ్డి గారి స్పీచెస్ వినేవాడిని. వెళ్ళినప్పుడు ఆయన నా ముందర ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాడు. అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. నేను తరిమిల నాగిరెడ్డి అని. సో అక్కడ ఏమన్నారో తెలియదు, అంటే కొత్తగా వచ్చాడు ఆఫీసర్. మళ్ళీ తరిమిల నాగిరెడ్డి మాట్లాడుతున్నా అన్నాడు. సో అది ఎందుకో అయింది. నేను వచ్చిన తర్వాత అడిగాను, ప్రజాప్రతినిధి కదా చెప్పడం అంటే ఎప్పుడు చెప్పడని. సో అది కొంత నాగిరెడ్డి గారికి ఈరోజు అంటే సంజీవరెడ్డి గారు గొప్ప వ్యక్తే. సంజీవరెడ్డి గారు నాగిరెడ్డి గారి మీద పోటీ పెట్టినప్పుడు సంజీవరెడ్డి గారు ఎప్పుడు అనంతపురంలో ఓడిపోయారు. నాగిరెడ్డి గారిని ప్రజలు గౌరవించారు. అంటే సంజీవరెడ్డి గొప్ప వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా, అంటే నిజాయితీ పరుడు చాలా సందర్భాల్లో. కానీ నాగిరెడ్డితో పోల్చినప్పుడు సంజీవరెడ్డి గారు ప్రతిష్ట కానీ లేదా కొంత వ్యక్తిత్వం కానీ జనం తక్కువగా అంచనాలే వేశారు. నాగిరెడ్డి గారు పదవి లేకపోయినా ఈ రోజైనా తరిమిల నాగిరెడ్డి గారి పేరు చెప్తే ప్రజల్లో ఓట్లు ఉన్నాయి. అట్లా ఆ పదవికి వ్యక్తి ద్వారా వన్న తేవాలా. కానీ ఆ పదవితో ఉన్నంతకాలం మనం దాన్ని ప్రామాణికంగా తీసుకొని దానికి ప్రాధాన్యత ఇచ్చిపోతే అది శాశ్వతం కాదు. నాకు ఒక నమ్మకం ఉంది, అధికారంతో అంటే పదవితో ఏదైనా పదవి వచ్చినప్పుడు దాని ద్వారా నాయకత్వాన్ని ఇనుపడం చేసుకుంటే చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఉన్న నాయకత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవి ఏవి శాశ్వతం కాదు. కానీ నాయకత్వం ద్వారా అధికారంలోకి వస్తాయి. అధికారం శాశ్వతం లేకపోయినా నాయకత్వం శాశ్వతంగా ఉంటుంది. నాగిరెడ్డి గారు దానికి ఎగ్జాంపుల్, ప్రత్యక్ష సాక్ష్యం మా నియోజకవర్గంలోనూ మా జిల్లాలోనూ గొప్ప వ్యక్తిత్వంలో. కొంత నాకెందుకో ఆ పదవి అనేది ఫలానా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ అని చెప్పడం లేదు. ఇక్కడ చెప్పితే ఆడ అహం వస్తుందా, లేదా అధికార దర్పం వస్తుందా, లేదా అదో అవకాశంగా మనం మలుచుకుంటున్నామా, ఆ విధంగా కాకుండా ఎందుకో నాకు ఒక వ్యక్తిగానే కొంత ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలనేటువంటిది కూడా నా ఆలోచన. అట్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది లీడర్స్ చూస్తుంటాం, ఎక్కడ పోయినా నేను ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ అని చెప్పుకునే పరిస్థితి. కొంతమందికి అయితే వాళ్ళు ఏం పదవులు చేశారో జనాలు తెలియదు. కానీ ఇప్పుడు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడా, ఎంపీగా ఉన్నాడా కూడా తెలియదు. తరిమిల నాగిరెడ్డి గారు అంటే ఓ లీడర్ అని. ఆ విధంగా కొంత ఆదర్శంగా ఆయన తీసుకుందాం అనేటువంటిది నా ఆలోచన. ఎందుకో నాకు అక్కడ హై స్కూల్ చదివినప్పుడు కొంత ఆయన మాట్లాడిన తీరు నచ్చింది, అది కొంత ప్రభావితం చేసింది. ఆ విధంగానే నేను కొనసాగిస్తున్నాను. ప్రధానంగా తరిమిల నాగిరెడ్డి గారిలో మీకు నచ్చిన అంశం ఏంది అసలు? ప్రధానంగా ఎన్నో అంశాలు ఉన్నాయి. తరిమిల నాగిరెడ్డి గారు అంటే అనంతపురంకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఆయనలో మీకు ప్రధానంగా నచ్చిన అంశం ఏంటి? అంటే నాగిరెడ్డి గారిని దగ్గర నుంచి చూశాను. అంటే అనేక సందర్భాల్లో, అంటే ఆ చిన్న వయసులో ఆయన ఒక జమీందారీ భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినప్పటికి కూడా తండ్రి పట్ల కూడా తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు భావాలతో జనం లేకపోవడం, ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా, అంటే నాగిరెడ్డి గారు ఒక రెడ్డి సమాజ వర్గ సంబంధించిన వ్యక్తి, అణగారిన వర్గాల పట్ల, నిరుపేదల పట్ల పోరాటాలు చేశాడు. సో ఆయన ప్రజల మనిషిగా ఉన్నాడు, ఒక కులానికో లేకపోతే ఒక దీనికి కాకుండా. ఆ విధంగా చాలా విషయాల్లో అంటే ఆయన పోయిన విప్లవంతో అయినప్పటికీ కూడా ఆ మార్గాన్ని గురించి ఆయనది ఆలోచన ఆయన కరెక్ట్ అయ్యొచ్చు. కానీ నేనున్న పరిస్థితిలో నేను చూసింది ఏంటంటే కొంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడిగానే నేను పరిగణిస్తున్నాను. అధికారం ఉన్నా లేకపోయినా ఆయనకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి జీవితం గడపడం,
అదేవిధంగా ఒక పోరాట పటిమ ఉండడం, తర్వాత ఏదైనా అనుకుంటే ధైర్యంగా బోల్డ్గా ముందుకు సాగడం, తాను నమ్మిన సిద్ధాంతం కానీ తాను చేయాల్సింది కానీ అసవసరత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సమాజం కోసం పట్టించుకున్నటువంటి వైనం కానీ అంటే నిస్వార్థానికి నిదర్శనంగా కూడా మెలిగాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను కొంత అభిమానిస్తాను. సార్, తరిమెల నాగిరెడ్డి గారిని మీరు అభిమానిస్తారు, ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ముందుకు పోతున్నారని మీరు అంటున్న ప్రభాకర్ చౌదరి కొన్ని విషయాల్లో ఎందుకంటే ఆయన విప్లవ పంత, నేను విప్లవ పంతాలో పోవడం లేదు. కొన్ని విషయాలు అంటే ప్రతి మనిషిలో నాయకుల్లో కూడా కొన్ని మంచి పనులు కానీ లేదా చేసేటువంటి మార్గం కానీ వ్యక్తిత్వం కానీ కొన్ని ఉంటాయి. అవి నచ్చినవన్నీ తీసుకుంటాం. ఒక్కొక్కరిలో ఒకరు. జలగ వెంగళరావు గారు ఉన్నారు. టైం అనేది చాలా మెయింటైన్ చేసేవాడు ఆయన. వెంగళరావు గారితో కూడా బాగా సన్నిహితం ఉండేది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత. ఆ టైం అంటే టైం. గాంధీ భవన్లో కూర్చొని పీస్ ప్రెసిడెంట్గా 12:55 అయిందంటే నేరుగా బయలుదేరేవాడు. అంటే అంత టెన్షన్గా టైం పెట్టుకొని పోయేవాడు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్కరు క్రమశిక్షణతో ఉండేవాడు. తర్వాత చాలా ఆయన కొంత గంభీరంగా ఉండేవాడు వెంకటరావు గారు. ఎవరిని కూర్చోమని చెప్పేవాడు కాదు. చాలామందిని అభిమానిస్తూ కూర్చోమని చెప్పాడు. నన్నైతే కూర్చోమని చెప్పేవాడు. నేను ఆ రోజు యువకుడైనా కూడా. అట్లా ఒక్కొక్కరిలో ఎన్టీ రామారావు గారిలో కొన్ని ఉన్నాయి. నిజాయితీకి ప్రత్యక్ష నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే ఆయనలో కొంత, రాజశేఖర రెడ్డి గారిలో కొన్ని ఉంటాయి. రకరకాలుగా మనుషుల్లో ఉండేటువంటి కూడా కొన్ని మంచి ఉంటే అవి తీసుకోవడం ఒక మానవ ధర్మం. తర్వాత ప్రజా జీవితంలో ఉండాలనుకునే వాళ్ళు మనం వేరే వాళ్ళలో ఏదైనా మంచి ఉంటే దాన్ని ఆచరించడంలో తప్పని నేను అనుకోవడం లేదు. పార్టీలకు కానీ కులాలకు కానీ అతీతంగా చేయడం అనేటువంటిది అది ఎవరు ఆచరించినా మంచిదే. ఇప్పుడు సత్యంనే పలకమని ఎవరో చెప్పారని చెప్పి అది లేదు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేయను అనకూడదు. అది మంచి చెప్తే అది ఎవరైనా విందామని ఆ విధంగా పోతున్నాం.